హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. బిగ్ బాస్ సెషన్ 8 సెకండ్ ఎలిమినేషన్స్ అయితే ఈరోజు జరిగాయి. ఈరోజు అయితే సోనియా గురించి నేను చెప్తున్నాను. చాలా వరెస్ట్ బిహేవియర్. ఈరోజు అయితే చాలా తప్పుగా మాట్లాడింది, నోటికి ఏది వస్తే అది మాట్లాడింది. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం అయితే అస్సలు నచ్చలేదు నాకైతే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఆమె సైలెంట్గా అందరినీ ప్రతి ఒక్కరిని ఒక చిన్న పాయింట్తో ట్రిగర్ చేస్తున్నారు, ఎమోషనల్గా డౌన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె చాలా చదువుకుంది. ఇప్పుడు ఆ వీడియోలో కూడా మీరు చదువుకున్నారు అని విష్ణుప్రియ అంది. ఆమె ఏం చదువుకుందని అందరికీ చాలా డౌట్ వస్తుంది. ఆమె కలెక్టర్ కావాలని యూపీఎస్సికి 2 టైమ్స్ అటెండ్ చేశారు, కానీ రాలేదు. ఒక నటిగా చేస్తున్నారు, అలాగే యాంకర్గా కూడా జర్నీ సక్సెస్ చేశారు. అలాగే ఫ్లాంగా కన్సల్టెన్సీలో వర్క్ కూడా చేశారు, బిజినెస్ మ్యాన్. సో అంతా మాట్లాడినా కూడా చాలా చిన్న చిన్న పాయింట్స్ ట్రిగర్ చేసి ఎమోషనల్గా డౌన్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ గేమ్ కూడా ఆమె తక్కువ చేసింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ గ్రూప్ 1 స్టార్ట్ చేసింది. తర్వాత తను అప్పటికే నిఖిల్ సోనియాకి అండ్ ప్రేరణకి దూరం అయ్యాడు. ఆ తర్వాత సోనియాకే దగ్గర అయ్యాడు. ఆ తర్వాత సోనియాను సలహాలు తీసుకున్నాడు. ఇప్పుడు గేమ్నే మర్చిపోయాడు నిఖిల్ కూడా. తాను నామినేట్ చేసుకున్న స్థాయికి వెళ్ళిపోయాడు నిఖిల్. ఎందుకంటే ఈ అంటే విష్ణుప్రియ బయట ఫ్రెండ్, ఈ లోపలికి వచ్చాక ఈ సోనియా ఫ్రెండ్. సో ఎవరిని ఏమనలేకపోతున్నాడు నిఖిల్ కూడా. బట్ టుడే ఎపిసోడ్లో అయితే సోనియా చాలా తప్పుగా మాట్లాడింది అనిపించింది. విష్ణుప్రియ మాత్రం ఈరోజు మంచి బిహేవియర్ అనిపించింది. ఎందుకంటే ఆమె సింపతి వాడుకోవాల్సిన టైం వచ్చింది, బట్ ఆమె సింపతి యూజ్ చేయకుండానే సోనియాతో ఆర్గ్యుమెంట్ చేసింది. సో ఆ విషయంలోనైతే ఈ డే విష్ణుప్రియ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక ఆదిత్య గారి విషయానికి వస్తేనైతే తను లాజికల్గా నైనికని నామినేట్ చేద్దాం అనుకున్నాడు ఆట విషయంలో. బట్ బిగ్ బాస్ చేంజ్ చేశాడు రూల్. ఏంటంటే ఎవరి క్లేన్లో వాళ్ళని ఆ క్లేన్ వాళ్ళు నామినేట్ చేయొద్దు అనేసరికి శేఖర్ భాషను నామినేట్ చేశాడు, అతనికి ఆప్షన్ లేక. బట్ శేఖర్ భాష వాళ్ళిద్దరు ఆ లోపలికి వెళ్ళాక చాలా మంచి ఫ్రెండ్స్, ఏముంది మనోడే కదా అనుకొని నామినేట్ చేశాడు. బట్ అతను బాగా రివర్స్ అయ్యాడు. ఎవరైనా అమాయకంగా ఉన్నారు అని అలా చేశాక వాళ్ళకు బాధ అనిపిస్తే వాళ్ళు చెప్తారు కదా. సో శేఖర్ భాష అయితే చాలా ఎమోషనల్ అయ్యి చెప్పేశాడు. నాకైతే ఈ విషయంలో ఆదిత్య గారు వెన్నుపోటు పొడిచినట్టే అనిపించింది శేఖర్ భాషను. ఇక యష్మి విషయానికి వస్తే బిగ్ బాస్ అయితే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. యష్మి పెద్ద టీంకి చెఫ్ కావడం వల్ల ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి వీలు కాదు అని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. అది చెప్పగానే యష్మి అయితే చాలా చాలా సంతోషపడింది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అయితే మనం అస్సలు మీకు ఈ వీడియో ట్రస్ట్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. రేపటి నుండి మొత్తం రివ్యూ పెడతా. ఈరోజు అయితే 4 మెంబర్స్దే పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.